కుప్పంలో చంద్రబాబు గారి ఇంటెదుట ఉన్నటువంటి తన స్థలాన్ని వేరే వాళ్ళు కబ్జా చేస్తున్నారంటూ ఒక సైనికుడు, ప్రస్తుతం డ్యూటీలో ఉన్నటువంటి సైనికుడు సెల్ఫీ వీడియో రిలీజ్ చేసినటువంటి సంఘటన ఇది. సీఎంకు నా పేరు బిఎన్ ప్రసాద్, మాది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం కదిరి ఓబనపల్లి గ్రామం. నేను 10 ఏళ్ళుగా దేశానికి సైనిక సేవలు అందిస్తున్నాను. మీరు మా గ్రామంలో కొత్తగా నిర్మించిన ఇంటికి ఎదురుగా మాకు 1 ఎకరం 20 సెంట్ల భూమి ఉంది. ఇందులోని 15 సెంట్ల భూమిని రాజకీయ నాయకుడైన సుందరప్ప ఆక్రమించుకుని రీసర్వేలో నమోదు చేసుకుని అతని భార్యకు రిజిస్ట్రేషన్ చేశాడు అని వాపోయారు. తన సమస్య మీద దృష్టి సారించిన అధికారులు సర్వే చేసి తనకు రావాల్సిన 15 సెంట్లకు 15 ఫెన్సింగ్ వేసినట్టు చెప్పారు. అయితే శనివారం ఉదయం తన తండ్రి బి నారాయణప్ప పొలంలో పనిచేసేందుకు వెళ్ళగా సుందరప్ప ఆయన కుటుంబ సభ్యులు దాడి చేసినట్టు చెప్పుకొచ్చారు. సుందరప్ప టీడీపీలో కీలక నాయకుడు, భార్య నారాయణమ్మ స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. కుమారుడు బీరేష్ పంచాయతీ పార్టీ అధ్యక్షుడు. చంద్రబాబు ఇంటి నిర్మాణ పనుల్లో వీళ్ళు చురుగ్గా పాల్గొన్నారు. దీంతో పై స్థాయి పార్టీ నేతలతో పరిచయాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పరిష్కారమైన భూ వివాదాన్ని మళ్లీ తిరగదోడుతూ సుందరప్ప దాడులకు పాల్పడుతున్నాడు అని సమాచారం. సుందరప్ప కుటుంబంతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని 2024 ఆగస్టులో ఇదే సైనికుడు ప్రసాద్ ప్రభుత్వానికి మొరబెట్టుకున్నాడు. దీని మీద కుప్పం పోలీసులు అప్పట్లో విచారణ జరిపి ఆ కుటుంబం జోలికి వెళ్ళొద్దని హెచ్చరించారు. కానీ ఇప్పుడు ఆ భూమికి ఎదురుగా సీఎం గృహప్రవేశం జరగడం, పలమనేరు కృష్ణగిరి రోడ్డు 4 లేన్ల రోడ్డుగా అభివృద్ధి చేస్తుండడంతో రియాలిటీ భూమి ఏర్పడింది. దీంతో మళ్ళీ సుందరప్ప తన భూ కబ్జా కుట్రలకి పదును పెట్టారన్నటువంటిది ఇక్కడ కీలకమైన అంశం.